హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధార్చన రెడ్డి. నేను వచ్చిన అందరు ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ లాగుతున్నాయి అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. అందరికీ హ్యాపీ రాఖీ. అదేంది ఇప్పుడు రాఖీ ఎన్ని రోజులు అవుతుంది అనుకుంటారా? వీడియో అయితే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నా. సో ఎందుకు అంటే టైం కుదరట్లేదు, అసలు టైం మేనేజ్ అవ్వట్లేదు, అందుకనే వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నా. అండ్ మీరు కనుక నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయర్రి. అండ్ బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి, అప్పుడే ఇలా వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో వీడియో ఏంటంటే రాఖీస్ కొనడానికి ఫస్ట్ షాపింగ్ వెళ్ళానమాట. యాక్చువల్లీ మా వారు తీసుకెళ్తారు ప్రతిసారి, బట్ ఆయనకి వీలు కాలేదు, అందుకనే నేను మా పైన అక్కతోటి వచ్చేసిన. అనుకోకుండా యాక్చువల్ తను కిందికి వచ్చిందనమాట. నేను కూడా వస్తా అక్క ఆగు అంటే ఆగేసింది. సో ఇద్దరం కలిసి రాఖీస్కి పోయినాము. వామో టార్చర్ తెలుసా, అంటే రాఖీస్ పిల్లల్ని ఎత్తుకొని పోవడం అంటే వామో. ఒక చేతిలో పాప, అంటే ఒక సంకలో పాప, ఒక చేతిలో ఫోను, పర్సు, మళ్ళీ ఇందులో చూడాలి నేను ఏమేమి రాఖీలు ఉన్నాయి అదంతా. రాఖీలు అయితే అసలు ఎంత టూ మచ్ రేటు, మినిమమ్ స్టార్టింగ్ రేటే 50 to 60 ఉంది అనమాట. ఒక్క రాఖీ, ఈచ్ రాఖీ స్టార్టింగ్ రేటు అట్లా 200 వరకు ఉన్నాయి రాఖీసు. నాకైతే అంటే అంత ఎక్కువ ప్రైస్ ఉంటుంది ఆ రాఖీస్కి, ఇంత ఎందుకు నాకెందుకు అంత రేట్ ఉండడం టూ మచ్ ఎక్స్పెన్సివ్ అనిపించింది. రాఖీసు రీజనబుల్ రేట్లో ఉండాలి కదా, మరి ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అన్నట్టుగా అనిపించింది నాకు. రోడ్ సైడే ఇంత ఉంటే ఇంకా షాపులలో, మనం డీమార్ట్కి ఇంకా షాపింగ్ మాల్లలో పోయి తీసుకుంటే ఇంకెట్లుంటే మనం ఊహించుకోవచ్చు రాఖీస్కి రేట్స్. సో సో సంవత్సరానికి ఒకసారి కాబట్టి ఖచ్చితంగా నేనైతే ఎన్ని చూసుకుంటూ వచ్చినో నాకు ఈ షిన్చాన్ రాఖీలు ఖచ్చితంగా కావాలని ఒక 10 షాప్స్ అట్లా చూడొచ్చు. నేను ఖచ్చితంగా నాకు షిన్చాన్ రాఖీ కావాలని నేను వెతికి మరీ షిన్చాన్ రాఖీ తీసుకున్నా. ఎందుకు అనేది నేను వీడియో లాస్ట్లో చూస్తా. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఫైనల్గా నాకు నచ్చిన రాఖీస్ అయితే నేను తీసుకొని, సో నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో తనని సర్ప్రైజ్ చేసినాను అనమాట. సడన్గా పోయి డోర్ కొట్టేసిన. తనకు తెలీదు నేను వీడియో తీస్తున్నా అనే సంగతి. జస్ట్ వస్తున్నా అని మాత్రం చెప్పిన. ఇట్లా వస్తున్నబ్బా అంటే దాదా ఇంట్లోనే ఉన్నా దాదా అని ఆల్వేస్ వెల్కమ్ చెప్తుంది ఎప్పుడైనా. అటు సైడ్ పోయినా అంటే ఇంటికి రా అంటది. పిల్లలు కూడా చాలా అంటే కూల్ పిల్లలు అనమాట, మంచిగా. సో ఎందుకు పాపను వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టినా అంటే ఐబ్రోస్ చేయించుకోవడానికి నేను పార్లర్కి వచ్చిన. సో యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం అప్పుడే చేయించుకోవాలి, బట్ చేయించుకోలేదు, టైం కుదరక. సో ఐబ్రోస్ చేయించుకొని మళ్ళీ పాపను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పిక్ చేసుకొని నేను మళ్ళీ వచ్చేసిన ఇంటికి. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. సో పొద్దున్నే లేచి పూజ అయితే వేసేసుకున్నా. అండ్ మీకు అలవాటు ఉందా? నాకైతే ఎప్పటి నుంచో ఉంది అలవాటు, పెళ్ళి కాకంటే ముందు నుంచే. మేము దేవుళ్ళకి కూడా రాఖీస్ కడతాము, మీరు కూడా కడతారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి. సో ఆ రోజు దేవునికి రాఖీ కట్టడంతో మా రాఖీ కట్టడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో పొద్దున్నే లేచి పూజ చేసి రాఖీస్ గిట్ట కట్టేసుకున్న తర్వాత నేనైతే క్యారెట్ హల్వా చేస్తున్నా. రెగ్యులర్గా స్వీట్స్ ఇప్పుడు ఈ మధ్య నాకు ఆ కేక్, నేను నా బర్త్డే కేక్ తెచ్చుకున్న తర్వాత బయట నుంచి ఏదైనా కొనాలంటే నాకైతే మస్తు భయం అవుతుంది. అదేదో ఇంట్లోనే చేసుకుంటే సరిపోతుంది, ఇంట్లో ఉన్నదంతా మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది, అడ్జస్ట్ అయితే సరిపోతుంది. ఎందుకు రిస్క్ తీసుకోవడము, పిల్లలు ఉన్నారు కదా అన్నట్టుగా నేను ఇంట్లో చేసుకోవడానికే ప్రయత్నిస్తున్నా మ్యాక్సిమమ్. అందుకే క్యారెట్ హల్వా చేస్తున్నా. ఇంతకుముందు కూడా చేసుకునే వాళ్ళం, ఇంతకుముందు అయితే ఎక్కువ చేసుకునే వాళ్ళం. అంటే పిల్లలు పుట్టే కంటే ముందు బాగా చేసేదాన్ని నేను క్యారెట్ హల్వా. ఇప్పుడు తక్కువైపోయింది, బద్ధకం, మెయిన్గా చెప్పాలంటే బద్ధకం. ఇవ్వడు చేస్తాడులే అన్నట్టుగా సో చేసేసిన. సో మా ఆయన కూడా అదే ఇంట్లో ఏదైనా స్వీట్ చేయొచ్చు కదా, స్వీట్ ఏమంటారు స్వీట్ షాప్ నుంచి స్వీట్ కొనుక్కోవడం ఎందుకు అన్నట్టు ఆయన కూడా పోయేటప్పుడు అన్నాడు. ఆ రోజు పొద్దున్న డ్యూటీ అనమాట, ఆయనకి పొద్దున్నే వెళ్ళిపోయారు ఆయన. సో నేనైతే పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఇదంతా పొద్దున్నే లేచిన ఆ రోజు ఫస్ట్ లేచి క్యారెట్ తురమడమే పెట్టుకున్నా. నాకు మిక్సీకి వేస్తే ఎందుకో నచ్చదు, తురిమి చేసుకుంటేనే నచ్చుతుంది మంచిగా, కొంచెం పంటికి తగిలినట్టుగా ఉంటుంది కదా, బాగుంటుంది అన్నట్టుగా. మేమైతే ఇట్లా రెడీ అయిపోయినాము. సో వెయిటింగ్ ఫర్ మై తమ్ముడు. సో మా తమ్ముని కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. అందరికీ హ్యాపీ రాఖీ. వన్ ఆఫ్ ద సాడెస్ట్ రాఖీ నాకు ఇది. రాఖీ కట్టుకోవడానికి నాకు తమ్ముడు ఉన్నాడు, కానీ నా పిల్లలకు మాత్రం మీరే ఒకరికొకరు తోడు. ఈ వీడియో ఒక ఇద్దరు కూతురు ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది కొడుకు విలువ, కొడుకు ఉన్న వాళ్ళకి కాదు. కొడుకు లేడని కాదు నా బాధ, నా పిల్లలకి ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా అన్నదమ్ముల విలువ తెలిసే రోజు, ఆ రోజు వాళ్ళకు ఉండరు అని నా బాధ.
మన పనంతా అయిపోయి ఏమంటారు ఇంట్లో ఇవ్వలేరు, ఇక పనంతా అయిపోయినప్పుడు మైండ్ అంతా తిరుగుతూ ఉంటుంది కదా, ఇవేవో ఆలోచనలు. నాకు కూడా అట్లనే ఆ రోజు అంతా, అంటే మా తమ్ముడు రావడానికి లేట్ అయిపోయింది. సో మైండ్ ఆలోచిస్తూ ఉందన్నమాట. ఇప్పుడు నేను మా తమ్ముని కోసం ఇంత వెయిట్ చేస్తున్నా, వాడు నా కోసం ఇంత వర్షంలా వస్తున్నా, నా కోసం, నా తమ్ముడు కాబట్టి వర్షము ఎండ ఏది చూడకుండా వచ్చేస్తాడు నా కోసం. కానీ రేపు నా పిల్లల కోసం అట్లా ఎవరు ఎదురు చూస్తారు? అసలు నా పిల్లల కోసం ఎదురు చూస్తారా? ఎందుకు ఎదురు చూస్తారు? వాళ్ళకి ఏం అవసరం? మామూలుగా ఈ సామెత ఉంటుంది కదా, కుంటిదో గుడ్డిదో తన కడుపు వండాలి, సట్టో పొట్టో తన చేని వండాలి అన్నట్టుగా మన కడుపునే ఉట్టాలి ఎవరైనా సరే. సో నేను ఎక్కువ ఎక్స్ప్రెసివ్ కాదు, బట్ సమ్ టైమ్స్ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేను, నేను కూడా మనిషినే కదా. అట్లాంటప్పుడు ఇట్లా బయటకు వస్తాయి. 3 మేమైతే మంచిగా రెడీ అయ్యి మా తమ్ముని కోసం వెయిట్ చేస్తున్నాము. అది చూడరు ఒకసారి ఎట్లా పడుతుందో వర్షం, సౌండ్ వినిపిస్తుంది. గన్ను అని పడుతుంది సడన్గా. ఇప్పటిదాకా ఎండ కొట్టింది, సడన్గా వర్షం పడుతుంది. రా దేవుడా, నాకు తెలిసి వెళ్తే మాత్రం ఖచ్చితంగా వానలు తడిచిపోతాడు మా తమ్ముడు, వెళ్ళకపోతే పర్వాలేదు. కొన్నిసార్లు ఇట్లా అవుతుంటుంది అనమాట. ఏం చేయదు, వెదర్ సహకరించాడు మనకి. we are ready, but brother is not came. It is rain wetting, చలి వెట్టింగ్, ఉడుకుడుకు చాయ్ తాగింగ్. ఖచ్చితంగా ఈ ఫీలింగ్ అందరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకు ఉంటుందా ఉండదో నాకైతే తెలీదు, బట్ నాకు మాత్రం చాలా ఉంది. ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు అర్థమవుతలేదు, బట్ బాధ అయితే చాలా ఉంది. ఆ రోజు రాఖీ రోజు నేను ఎంత ఫీల్ అయినా అంటే నాకే తెలీదు, చాలా ఫీల్ అయినా. సో నా పిల్లలకి లేకుండా పోయిరు, దేవుడు ఎందుకు ఇట్లా చేసిండు అని ఒక ఫీలింగ్ అయితే నాకు ఉండుండే. ప్రశాంతంగా అయితే కట్టలేదు నేను రాఖీ మా తమ్మునికి. నాకు నా పిల్లల కోసం ఆలోచించడమే అదే అయిపోయింది ఆ రోజు. నేను ఇంత సాడ్గా ఎప్పుడు కట్టలేదు మా తమ్మునికి రాఖీ. వాడు చెప్తానే ఉన్నాడు అప్పటికి. వచ్చేసరికి నా ఏడవడం తోడడం అన్నీ అయిపోయినాయి. వాళ్ళు వచ్చేసరికి, మా తమ్ముడు వచ్చేసరికి అక్కడికి ఏమైంది, డల్లుగున్నావు అని అడుగుతున్నా. కానీ నేను కదిలిస్తే నాకు ఏడుపే వచ్చేస్తుంది ఆ రోజు మొత్తము. నన్ను ఏం మాట్లాడి అక్కడ అన్న ఒకటే చెప్పిన, మగవాళ్ళు ఎందుకు ఆడపిల్లలు ఉండడమే నయమా. నాకు 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత చాలామంది నాకు ఇట్లా మోటివేట్ చేశారు అనమాట. చాలామంది వాళ్ళే నయం, వాళ్ళే మంచిగా. అవును, వాళ్ళే నయం, వాళ్ళే మంచిగా, బట్ వాళ్ళకంటూ ఒకరు ఉండాలి ఖచ్చితంగా సపోర్టు. ఎందుకంటే ఇప్పుడు పలానా నేను సడన్గా మా వారు అవైలబుల్లో లేరు అన్నప్పుడు సడన్గా టక్కన ఫోన్ చేస్తే హాఫ్ అన్ అవర్లో మా తమ్ముడు నా దగ్గర ఉంటాడు. రేపు వాళ్ళిద్దరు ఆడపిల్లలే కాబట్టి పెళ్ళి చేస్తే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. రేపు వాళ్ళు టక్కన రావాలంటే కూడా వాళ్ళ హస్బెండ్ పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే వాళ్ళ అత్తమామ పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఒకరికొకరు రావాలి. ఇంత ప్రేమలు వాళ్ళకు ఉంటాయో ఉండయో తెలియదు. అందుకని నేను అంత ఎమోషనల్ అయిపోయినా. సో వాడొకటే చెప్పిండు, నేనున్నా కదని నువ్వెంతనో నీ పిల్లలు కూడా నాకు అంతనే అని ఒకటే చాలు, ఆ మాట చాలు నాకైతే. వాడు అదే అన్నాడు, నీ పిల్లలకు నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటా కదా, నీకెందుకు బాధ, నీ కొడుకున్న కంటే ఎక్కువనే చూసుకుంటేలే అని చెప్పిండు వాడు. సో అందుకే మా సమీక్షతో కూడా కట్టించిన. ఇది సెకండ్ టైం మా సమీక్ష మా తమ్మునికి కట్టడము రాఖీ మా ఇంట్లో. మా చిన్న పాప అది ఫస్ట్ రాఖీ. ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసేసిన అనుకుంటా, బట్ మీ ఫీలింగ్ ఏంది? ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసుంటే మీ ఫీలింగ్ ఏంది? నేను ఎక్కువ బాధపడుతున్నానా, ఏం కాదా, ఏమంటారు, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బట్ నేనైతే మా తమ్మునికి చెప్పిన, నేను కట్టినా కట్టకపోయినా ఫ్యూచర్లో మన ఇద్దరికి ఏదైనా గొడవ అయింది అనుకోరా, నేను కట్టినా కట్టకపోయినా నువ్వు వచ్చిన పిల్లలతో కట్టించుకొని పో, నేను మాట్లాడకపోయినా సరే అని చెప్పిన. నువ్వేం టెన్షనే పడకు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఏడవకు అని వాడు భరోసా ఇచ్చిందనమాట నాకు. సో ఫుల్ వర్షం పడుతుంది బయట. అయితే మా వారికి కట్టిస్తున్న సమీక్షతోటి ఇది 3rd టైం మా సమీక్ష వాళ్ళ పప్పకి కట్టడము. సో కడుతుంది. ఎందుకో ఈసారి తను కూడా అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు రాఖీ కట్టడంలో. ఏమంటారు, నేను ఏడవడం చూసి తను కూడా డిసప్పాయింట్ అయిపోయింది. ఏమి ఇంకా అర్థంగా అయ్యే ఏజ్లో తను లేకపోయినా కూడా తను కూడా డిసప్పాయింట్ అయింది నేను ఏడవడం చూసి. అర్థమవుతూ ఉంటుంది కదా పిల్లలకు కూడా కొంచెము. అది ఏమంటారు, ఆ ఫీలింగ్ ఏందో తెలియకపోయినా కూడా జస్ట్ మమ్మీ ఏడుస్తుందనే సంగతి అయితే అది అర్థమవుతుంది తనకి కొంచెము. తను కూడా డిసప్పాయింట్మెంట్గానే ఉండే ఆ రోజు. మా వారికి అయితే కట్టించేసిన.
బాగా ఏడుపుగొట్టు వీడియో లాగా ఉందా? సారీ, ఇట్లా ఏడుపుగొట్టు వీడియో పెట్టినందుకు. బట్ నా ఫీలింగ్ మీతో షేర్ చేసుకుందామని అంతే. ఒకరోజు నాకు చూసుకోవడానికి వెనక తిరిగి చూసుకోవడానికి నా ఒక రాఖీ రోజు ఇంత ఫూలిష్గా చేసినా నేను అనుకోవడానికో, లేకపోతే నేను ముందే అప్పుడే ఊహించా ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని అనుకోవడానికో, అట్లా ఎందుకో అందుకు ఒక వీడియో ఉండాలి కదా అన్నట్టుగా నేను నా మెమరీ కోసము ఇట్లా ఈ వీడియో క్యాప్చర్ చేసుకున్నా. సో నేను ఇంతకుముందు వీడియోలలో కూడా షేర్ చేసిన, మా సైడు చిన్న ఆడపిల్లల కాళ్ళే పెద్దోళ్ళు మొక్కుతారనమాట, ఆడపిల్లలు పోయి మొక్కరు. అండ్ ఇంకొకటి థింగ్, నేను ఈసారి నేర్చుకున్న కొత్త థింగ్ ఏంటిదంటే, మనం రాఖీ కడితే ఖచ్చితంగా భోజనం పెట్టి పంపాలంట వాళ్ళని, మన ఇంటికి వచ్చిన వాళ్ళని. అట్లయితేనే ఆ రాఖీ ఫలం మనకు దక్కుతుందంట. అందుకనే మా తమ్ముని ఎప్పుడూ నాకు తెలియదు ఈ సంగతి, ఈసారి తెలిసింది నాకు భోజనం పెట్టి పంపాలనే సంగతి. అందుకని తినేసి పొమ్మన్న మా తమ్ముడిని. అండ్ మా సనీక్షకి సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట మా అమ్మ తరపు నుంచి. ఇది స్కూటీ లాగా చిన్నపిల్లలకి 3 వీల్ స్కూటీ లాగా ఉంటుంది అనమాట, బాగుంటుంది. ఇది మా సనీషకి అప్పుడు సైకిల్ కొనడానికి గోల చేసినప్పుడు నేను ఇది కొందామని, సైకిలే కొందామని మా సనీక్ష బాగా గోల చేసారు కదా. సో ఆ సైకిల్ తోటి అసలు ఆ సైకిల్ ఏంటంటే ఇంకొకరు ఉంటేనే ఆడొస్తుంది, ఒక్కతో ఆడుకోలేదు. ఇదైతే తను కూడా ఆడుకోగలుగుతా అన్నట్టుగా నేను ఇది మా తమ్ముడు తీసుకొచ్చింది గిఫ్ట్, సనీక్షకి రాఖీ గిఫ్ట్ మా అమ్మ తరపు నుంచి. సో మా సనీక్ష అయితే ఫుల్ ఖుషి. ఇంకా అది వచ్చి నుంచి ఒక వారం రోజుల దాకా దాన్ని ఇడవలే, దాని మీదనే ఆడుతూనే ఉంది. మంచిగా రైమ్స్ కూడా వస్తున్నాయి దాంట్లో. తను టీవీలో చూసే రైమ్సే ఇంట్లో కూడా వస్తున్నాయి. నాకైతే టార్చర్ చూపెట్టింది. అది తెచ్చుడేమో కానీ అది ఒత్తిపోయి బటన్ వస్తుంది, చెల్లె వండుకుందిరా అంటే కూడా ఇనలేదు తెలుసు. ఒక వారం రోజులు అది పోయి ప్రెస్ చేస్తూనే ఉంది. వాళ్ళకి బ్యాటరీలు వేసేసిన, నేనైతే పాటలు రాకుండా వేసేసిన. అట్లా చేస్తున్నా, చెల్లె వండుకుందిరా కొంచెంసేపు వద్దులే అంటే కూడా తెచ్చి ఇంట్లోనే ఆడుతూ ఉంటుంది. పోయి బయట ఆడుకుంటే కూడా ఆడుకోదు, ఇంట్లోనే ఆడుకుంటుంది. సో ఇద్దరు పాపలని కూర్చుండబెట్టి మా తమ్ముడు ఒక రైడ్ వేసిండు అనమాట పిల్లల్ని. అదైతే 40 kgs వెయిట్ ఆపుతుందంట. సరే ఎక్కి చూడాలి నేను కూడా. అండ్ ఇది 3 days తర్వాత, అంటే మండే రాఖీ అయిందా. సో 3 days తర్వాత అంటే వెడ్నెస్డే మేము మళ్ళీ మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము రాఖీస్ కట్టడానికి. అండ్ ఈ ఫ్రాక్స్ నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పిన అనుకుంటా. దేవి నా ఫ్రెండ్, తను కుట్టించింది ఈ ఫ్రాక్స్. థ్యాంక్ యూ దేవి ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఫ్రాక్స్. చూసినావా క్యూట్ బేబీస్ ఎంత బాగున్నారో నీ బ్యూటిఫుల్ ఫ్రాక్స్లో. థ్యాంక్స్ మా పిల్లల తరపు నుంచి. సో మా బావగారు వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఎందుకు వచ్చినాము మా బావగారు వాళ్ళ ఇంటికి అంటే, మా బావగారు వాళ్ళకి 2 అబ్బాయిలు. సో వాళ్ళకి రాఖీ కట్టడానికి మేము ఇక్కడికి వచ్చినాము. సో వాళ్ళ అన్నయ్యలకు రాఖీ కడుతుంది అనమాట. అండ్ ఇంకో 2 పిల్లలు ఎవరంటే మా బావగారు వాళ్ళ ఫ్రెండ్ కొడుకులు, వాళ్ళు కూడా 2 అబ్బాయిలే. సో వాళ్ళకి అమ్మాయిలు లేరు, వీళ్ళకి అమ్మాయిలు లేరు అనమాట. సో వాళ్ళని కూడా రమ్మనండి కడతాం, వాళ్ళకు కూడా సనీక్షతో కట్టిస్తా అంటే సో వాళ్ళు కూడా వచ్చేసారు, అందరికీ కలిపి కడుతురు. అండ్ చించాన్ రాఖీ స్టోరీ ఏంటిదంటే, మా చిన్న కొడుకుకి చించాన్ అంటే బాగా ఇష్టము. టీవీలో ఫోన్లో అదే చూస్తాడు అన్నట్టు బాగా. అందుకని అతని కోసమని నేను చించాన్ రాఖీ వెతికి మరీ తీసుకొచ్చిన. అండ్ ఇంకొక థింగ్ నాకు ఇది షేర్ చేయండి మీరు ఖచ్చితంగా. ఇట్లా రాఖీ కడితే హారతి ఇస్తారు కదా, ఏం పాట పాడాలి నాకైతే తెలియదు. మీకు తెలిస్తే నాకు షేర్ చేయరా ప్లీజ్. ఈసారి అన్నా నేను పాడతా. ఈసారి అయితే ఏం పాట పాడలేదు నేను. నాకు బాగా ఇష్టం హారతి ఇచ్చేటప్పుడు పాట పాడాలని. నాకైతే ఏం పాట పాడతారో ఐడియా లేదు కొంచెం కూడా. నేను గూగుల్ చేసినా కానీ నాకు అసలు ఎక్కడ రిజల్ట్స్ అయితే దొరకలేదు. సో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయరు, లేదంటే ఆ లింక్ అన్నా షేర్ చేయండి. సో ఫోటోషూట్ అయితే జరుగుతుందన్నమాట ఆఫ్టర్ రాఖీ తర్వాత మా ఫోటోషూట్. మా కొడుకుల్ని ఫోటోలు తీస్తున్నాను నేను. మా సనీక్ష అయితే ఒక్క ఫోటోకి కూడా ఫోజ్ ఇవ్వలేదు, చికాక్ వేసింది బాగా. అన్నలతో దగ్గర ఏదైనా రీల్ చేపిద్దామంటే కూడా అస్సలు చేయలేదు, సపోర్ట్ చేయలేదు అస్సలు. ఒక్కొక్కసారి పిల్లలు చికాక్ అట్లానే వేస్తారు కదా. అట్లా మా సనీక్ష అయితే వీడియోస్ అయితే ఏం చేయలేదు పాపం, వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు మా పిల్లలు. సో అట్లా మేము ఆ రోజు మా రాఖీ ఇన్ని రోజులు వేసుకున్నాం అనమాట. అండ్ మీరు ఎప్పటిదాకా కట్టుకుంటారు నాకు రాఖీ కామెంట్ చేయరు. మేమైతే చవితి దాకా కట్టుకుంటాము రాఖీస్. అందరూ ఒకే రోజు కట్టుకోవాలంటే వీలు కాదు కదా, దూరం ఉన్న వాళ్ళు కూడా ఇట్లా, అందుకని చవితి దాకా కట్టుకుంటాం అన్నట్టు. సో ఇంటికి వచ్చేసరికి 10 అయింది, మేము తిని పండుకునేసరికి 11-11:30 అట్లా అయింది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుధార్చన రెడ్డి, నేను అర్చన, బాయ్.